తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాలు వరుసగా రావడంతో ఏదైతే వరుస సెలవులు కూడా ఉండడం, వేసవి సెలవులు పూర్తి అవుతున్న నేపథ్యం, విద్యార్థులకు పరీక్షలు పూర్తయి ఫలితాలు కూడా వస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనానికి చేరుకుంటున్నారు. ఏదైతే గత కొంతకాలంగా శ్రీవారి దర్శనానికి భక్తులు తగ్గారంటూ వస్తున్న ప్రచారాన్ని అబద్ధమని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చూడవచ్చు, ఇది అలిపిరి నడక మార్గంలో భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తున్న విజువల్స్లో మనం చూడవచ్చు. భక్తులు కిక్కిరిసిపోయి ఉన్న విజువల్స్. ఏదైతే తిరుమల శ్రీవారి దర్శనానికి ఈరోజు తెల్లవారుజామున 4 గంటల సమయానికి సంబంధించి టీటీడీ విడుదల చేసిన దాని ప్రకారము 14 గంటల పాటు సర్వదర్శనానికి, అంటే ఏదైతే టైం స్లాట్ టోకన్స్ లేకుండా ఉన్న వారికి 14 గంటలు పట్టే అవకాశం ఉందని తేల్చింది. అయితే అది ఈరోజు సాయంత్రానికి 24 గంటల వరకు చేరే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా శ్రీవారి దర్శనానికి వరుసగా పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతోంది. మరోవైపు ఏదైతే ఇటు శ్రీవారి దర్శనానికి సంబంధించి సిఫార్సు లేఖలకు సంబంధించి ఈ రోజు నుంచి వారి దర్శనాన్ని కలుగజేస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు తాము నిన్నటి నుంచి దర్శనం కలుగజేస్తామని టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో అదేవిధంగానే కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే వాహనాల రద్దీ కూడా పూర్తి స్థాయిలో పెరిగింది. అలిపిరి ఏదైతే టోల్ గేట్ వద్ద నుంచి చెక్ పోస్ట్ టోల్ ప్లాజా వద్ద నుంచి అలిపిరి వరకు వాహనాలు ఉన్నాయి. తనిఖీలను వేగంగా చేయడానికి ప్రత్యేకంగా అదనంగా సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఏదైతే మే 15 నుంచి జూన్ చివరాఖరి వరకు, జూన్ మొదటి వరకు రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉంది. వేసవి సెలవులు పూర్తి కావడం, ఏదైతే పరీక్షలు ఫలితాలు కూడా వస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పవచ్చు. మరోవైపు ఈరోజు ప్రస్తుతం శిలాతోరణం వైపు క్యూ లైన్లు పూర్తిగా నిండిపోయి ఉన్నాయి. అది ఇంకా మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే టైం స్లాట్ టోకన్స్ చూపించి బయటికి వెళ్ళే అవకాశం ఉండడం, దీంతోపాటు క్యూ లైన్లోకి ఎంటర్ అయిన వారు కొంతసేపు ఉండి మళ్ళీ టోకన్స్ తీసుకొని బయటికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తిరుమల కూడా పూర్తిగా రద్దీగా మారిపోయిన పరిస్థితి. ఓవైపు ఇప్పుడు ఇస్తున్న టోకన్స్ పూర్తిగా ఎల్లుండికి టైం స్లాట్ టోకన్స్ ఇస్తున్నారు. అంటే 2 రోజుల తర్వాత వారికి దర్శనం అయ్యే విధంగా టైం స్లాట్ టోకన్స్ కూడా ఇస్తున్నారు. మీరు టోకన్స్ దొరికాయి మీకు? ఎప్పటికీ దర్శనం అంటే దర్శనం టోకన్లు దొరకలే ఇంకా. ఈ వెయ్యి దొరికినాయి అంతే. దీనికి వెళ్ళడానికి ఏం టోకన్ లేదు కదా? అంటే ఇప్పుడైతే ఇక తీసుకోవాలి, ఆడ ముంగడ తీసుకుంటాం. ఇక్కడేం టోకన్స్ ఇవ్వరు. సరే. మొత్తం మీద టోకన్స్కి సంబంధించి పూర్తి అయిపోవడంతో భక్తులకు అలిపిరి మెట్ట మార్గంలో కూడా టోకన్స్ ఇస్తారంటూ అనుకుంటున్నారు. కానీ ఈ విషయంలో ఏదైతే కేవలం శ్రీవారి మెట్టు మార్గంలో గతంలో 3,000 వరకే మాత్రమే టోకన్స్ ఉండేవి. అక్కడ ఆటో డ్రైవర్ల దందాపైన బిగ్ టీవీ ప్రసారం చేసిన కథనానికి స్పందించిన అధికారులు అక్కడ పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం కాకుండా ప్రతిరోజు అదనంగా 1000 నుంచి 2000 టోకన్స్ ఎక్కువగా ఇవ్వడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గంలో శుక్ర, శని, ఆదివారాలు వస్తే పెద్ద సంఖ్యలో భారీగా ఇటు బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా అటు టీటీడీ విజిలెన్స్, అదేవిధంగా పోలీసులు, ఆర్టీఓ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. మరోవైపు ఏదైతే శ్రీవారి దర్శనానికి ఈ 3 రోజుల పాటు సోమవారం వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఇప్పుడు శ్రీవారి తిరుమలలో ఏదైతే శిలాతోరణం వరకు క్యూ లైన్లు ఉన్నాయి, కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో శ్రీవారికి దర్శనానికి భక్తులు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో రద్దీ మరింతగా పెరిగే అవకాశం ఉందని భావించవచ్చు. మొత్తం మీద మరోవైపు ఏదైతే ఇటు అలిపిరి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు పెద్ద సంఖ్యలో తనిఖీ కోసం వేచి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి అలిపిరి మెట్ల మార్గం నుంచి.